హాయ్ అందరికీ, జై శ్రీకృష్ణ. ఏంటండి, మళ్ళీ ఇంకో డివోషనల్ వీడియోతో వచ్చానా? అదేనండి, శ్రీకృష్ణుడి ఇస్కాన్ టెంపుల్ నుంచి మాకు వచ్చిన గిఫ్ట్ గురించి. అదేనే ఏంటంటే, మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండి ఇస్కాన్ నుంచి. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ చాలా స్పెషల్గా వచ్చింది. ఎవ్రీ టైం స్పెషలే, ఈ టైం కూడా ఇంకా స్పెషలే. అండ్ ఏంటంటే లాస్ట్ టైమ్ మేము వరంగల్లో ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ మా వారి బర్త్డేకి అక్కడే అడ్రస్ ఉంటే వారి బర్త్డే గిఫ్ట్ అటే వెళ్ళిపోయింది. వాళ్ళు మల్టీగ్రెయిన్ కేక్ పంపిస్తారు, ప్లమ్ కేక్, ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తారు, వీడియో కాల్ కూడా చేస్తారు. సో ఈసారి ఏంటంటే మేము కాల్ చేస్తున్నప్పుడు అడ్రస్ చేంజ్ అయిందండి అని పెట్టాము. సో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక మాకు హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండి. అయితే చాలా చాలా ఇష్టంగా రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ ప్రసాదం కానీ, ఆ బ్లెస్సింగ్స్ కానీ, వాళ్ళ వీడియో కాల్ చేసి వాళ్ళు చేసే పూజ, మా పేరు మీద వాళ్ళు చేసే అర్చనలు కానీ చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఇస్కాన్ అత్తాపూర్ నుంచి చేసుకుంటామండి. వేరే బ్రాంచెస్ గురించి నాకు తెలియదు, కానీ ఈ బ్రాంచ్కి ఎప్పుడు చేసినా, మేము ఎప్పుడు డొనేట్ చేసినా మాకు రిటర్న్లో గిఫ్ట్ కంపల్సరీ వస్తుంది. ప్రసాదం పంపిస్తారు. అండ్ రిలేటెడ్ నియర్ బై ఫెస్టివల్ ఏముందో ఆ ఫెస్టివల్ రిలేటెడ్గా ఆ గిఫ్ట్ కూడా పంపిస్తారు. సో ఏం పంపించారో చూద్దాం. ఇదండి బాక్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఆ రాధాకృష్ణులది అంత చూడడానికి. సో బాక్స్ ఓపెన్ చేయడానికి నెక్స్ట్ అది బాక్స్ బ్యాక్ సైడ్ వాళ్ళ అడ్రస్ ఉంటుంది. మనం డొనేట్ చేయాలి అనుకుంటే, మనకి అన్నదానం చేయాలనుకుంటే డైరెక్టే చేయనవసరం లేదు. ఇలాంటి ట్రస్టెడ్ గ్రూప్స్ నుంచి కూడా మనం చేయొచ్చు. వాళ్ళ గ్రూప్స్ నుంచి చాలా అన్నదానం, విద్యాదానం ఇలాంటివి చాలా కండక్ట్ చేస్తారండి. అండ్ ట్రస్టెడ్ కాబట్టి మనకు కూడా చేయాలి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చూడండి, ఇదైతే బాక్స్ లోపల ఉన్న గ్రీటింగ్. ఇది జస్ట్ వాళ్ళు గ్రీటింగ్ పంపిస్తారు. నెక్స్ట్ మనకి ఏంటంటే బాక్స్ లోపల నుంచి బాక్స్ ఓపెన్ చేయడానికి బాక్స్ లోపల ఏమొచ్చారో నా ఐ విల్ షో యూ. నాకైతే హైదరాబాద్కి వచ్చినాక ఇది షిఫ్ట్ అయ్యాక ఫస్ట్ గిఫ్ట్ కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నా ఏమొస్తుందని. కానీ ఈసారి ఇంకొంచెం స్పెషల్. అది ఏంటంటే అగరబత్తిల డబ్బా. ఎంత బాగుందో అండి స్మెల్ అయితే. ఎంతైనా శ్రీకృష్ణుడి బ్లెస్సింగ్స్ ఉంటే అంతే అనిపిస్తుంది. అదేంటమ్మా మీరు డొనేట్ చేస్తున్నారు, వాళ్ళు పంపిస్తున్నారు అని అంటారా? అదేం లేదండి. డొనేషన్ మనం ఏది చేయాలన్నా ఆ దేవుని అనుగ్రహం ఉంటేనే చేస్తాము. డొనేట్ చేయాలి అన్నా, మనకి ఏది చేయాలన్నా ఆ దేవుని అనుగ్రహం ఉండాలి, ఆ కృష్ణుని అనుగ్రహం. సో అలా మాకైతే అగరబత్తులు. నెక్స్ట్ ఇదైతే ప్రసాదం. ప్రతిసారి పోస్ట్లో కంపల్సరీ ప్రసాదం అనేది ఉంటుందని. అండ్ ఇస్కాన్ ప్రసాదం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. శనగపిండితో స్వీట్ లాగా చాలా బాగుంటుంది. అది చిన్నగా ఉంటాయి. ఆ ప్యాకెట్లో అయితే మనకి ప్రసాదం ఇస్తారు. అండ్ ఈసారి ఏంటి ఇంకా స్పెషల్ అంటే స్పెషల్ గిఫ్ట్ మా వారికి వచ్చిందనుకోండి. ఏం గిఫ్ట్ అంటే అది చూపిస్తాను. ఆ గిఫ్ట్ వచ్చేసి రాఖీ అండి. ఇదైతే మళ్ళీ ఇంకో చూపించాను చూడండి. ఈసారి అయితే మాకు అగరబత్తీలు, రాఖీ, ప్రసాదం, గ్రీటింగ్స్ ఇలా పంపించారు. ఎవ్రీ టైం ఇప్పుడు పూరి జగన్నాథుడి యాత్ర జరుగుతుంది కదండి, ఆ యాత్రకి డొనేట్ చేసినందుకు మాకు రిటర్న్లో ఈ గిఫ్ట్ వచ్చింది. ఎప్పుడైనా మేము ఏ అకేషన్ అయినా మంత్లీ ఏది ఉన్నా కూడా కంపల్సరీ డొనేట్ చేస్తాము, బర్త్డేస్కి, మ్యారేజ్ని. సో చూడండి రాఖీ ఎంత బ్యూటిఫుల్ రాఖీ. కృష్ణుడి నెమలిక అలా ఉండి రాఖీ అనేది మా వారికి అయితే చాలా హ్యాపీగా ఉంది. తనకి ఫస్టే రాధాకృష్ణుల నుంచి రాఖీ వచ్చేసింది. సో ఫస్ట్ ఎవ్రీ టైం వాళ్ళ సిస్టర్ నుంచి అయినా, మా పెద్ద సిస్టర్ నుంచి అయినా కట్టించుకుంటాడు. కానీ ఈసారి ఫస్ట్ రాఖీ శ్రీకృష్ణుని బ్లెస్సింగ్స్తో వచ్చే రాఖీయే కట్టుకుంటాడు అనుకుంటా, చెప్పలేము. వరంగల్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళకి కట్టించుకుంటాడు, లేకుంటే ఇక్కడ ఉంటాయి అదే కట్టించుకుంటాడు. మా ఆయనకైతే రాఖీ అంటే చాలా సెంటిమెంట్. సో ఇంకా రాఖీ శ్రీకృష్ణుని బ్లెస్సింగ్స్తో రావడం అయితే ఇంకా ఆయన ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకైతే ఎవ్రీ టైం ఇలా అన్ని గిఫ్ట్స్ అంటే ఆ డొనేషన్ చేసినామని కాదు, అని అవన్నీ ఆ బ్లెస్సింగ్స్ వస్తుంటాయి చూడు, అవి చాలా ఇష్టం.